అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ నిర్వహించారు. నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం మార్చి 8వ తేదీ ఉమెన్స్ డే పురస్కరించుకుని ఉమెన్స్ డే వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమెన్స్ డే వారోత్సవాలలో భాగంగా మహిళా పోలీసులకు మెడికల్ క్యాంపు, ఆయుధాలపై అవగాహన, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ విధులను సిబ్బంది ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలోని టౌన్ సిఐ గోవిందరావు, రూరల్ సిఐ రేవతమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మా డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు, అలాగే మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు సుషిన్ సిన్హా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ వారం రోజుల పాటు మహిళా వారోత్సవాలుగా, మహిళా దిన వారోత్సవాలుగా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఈరోజు ఇక్కడ మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఆవరణలో ఈ ఓపెన్ హౌస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్, మా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా పోలీసింగ్లో ఎటువంటి వెపన్స్ యూజ్ చేస్తారు, ఈ మహిళా సేఫ్టీ కోసం అని చెప్పేసి మేము తీసుకునే చర్యలు ఏంటి, ఈ ఉమెన్ సేఫ్టీ వెహికల్స్ 112 అలాగే డయల్ 100 ఈ నెంబర్స్ అన్నిటి గురించి కూడా వాళ్ళకి అందరికీ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమం తర్వాత మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహిళా స్టాఫ్ అందరికీ కూడా ఈ రోజున మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళకి ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా ఎవ్రీడే, రేపు ఆదివారం నాడు సిబ్బంది అందరూ కూడాను ఫ్యామిలీ మెంబర్స్తో విహారయాత్రలకు తీసుకొని వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉండడానికని చెప్పేసి, ఫ్యామిలీ పిల్లలతో గడపడానికని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్స్, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, అట్లాగే 8వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో అనకాపల్లిలో పెద్ద ర్యాలీ కూడా నిర్వహించడానికని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నామండి. ఇందులో అందరినీ కూడా మహిళలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మీ అందరి తరపున రిక్వెస్ట్ చేస్తూ, మహిళా సాధికారత కోసం అలాగే మహిళా రక్షణ కోసం ఈ కార్యక్రమాలు వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు మన అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారి ఉత్తర్వుల మేరకు మేము నిర్వహిస్తున్నాము.